అక్టోబర్ 16న ఏపీకి రానున్నారు ప్రధాని మోడీ. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనం చేసుకోనున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత కూటమి నేతలతో కలిసి రోడ్ షో చేయనున్నారు. ప్రధాని మోడీ రోడ్ షోలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. అక్టోబర్ 16న ఏపీకి రానున్నారు ప్రధాని మోడీ. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటించనున్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, భోగి నెల అక్టోబర్ 16వ తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఆయన ఈ P4 కార్యక్రమం గతంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కీలక కార్యక్రమంగా అక్టోబర్ 16న రావడం జరుగుతోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధానంగా మోడీ పర్యటన జరగనుంది. శ్రీశైలంలో మల్లన్నను దర్శించుకున్న తర్వాత GST సంస్కరణలకు సంబంధించి ఒక భారీ ర్యాలీ కర్నూలులో చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ రోడ్ షోలో ప్రధానంగా పాల్గొంటారు. ఎందుకంటే GST సంస్కరణలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతి వారం కూడా ఏవో ఒక కార్యక్రమాలు నిర్వహించి GSTలో ధరలు ఎంతవరకు తగ్గాయి, సామాన్య మానవుడికి GST ఫలాలు ఏ రకంగా అందుతున్నాయి, దీనికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. కాబట్టి అందులో భాగంగా క్యాంపెయిన్ చేయడానికి రాయలసీమలో కర్నూలు ప్రాంతంలో ప్రధానంగా ఈ రోడ్ షో ఏర్పాటు చేయడం జరిగింది. GST సంస్కరణల అమలు తీరు ఏ రకంగా ఉందనే చెప్పడానికి ప్రధాని, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వీరు ముగ్గురు కూడా ఎన్డీఏ తరఫున ప్రధానంగా కర్నూలులో ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని కీలక కార్యక్రమాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్డీఏలో కేంద్రం నుంచి విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ రిపీటెడ్ గా రాష్ట్రానికి రావడం జరుగుతోంది. ఇప్పటికే అమరావతికి కానీ, పోలవరానికి సంబంధించి కానీ కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకోవటం, ప్రధాని రాష్ట్రానికి రావడం ద్వారా ఒక మెసేజ్ ఇంపార్టెంట్ గా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ప్రధాని పర్యటన ఒక గ్రాండ్ సక్సెస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తుంది. దసరా తర్వాత ముఖ్యమంత్రి దీని మీద ఒక ఉన్నత స్థాయి సమీక్ష, అంటే ఈ వారం కుదిరితే ఈ వారం, లేకపోతే దసరా తర్వాత ఒక కీలక సమీక్ష నిర్వహించడం, కేబినెట్ లో కూడా దీనికి సంబంధించి చర్చించాలి, ఏర్పాట్లు ఘనంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాల మీద కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. భోగి, థ్యాంక్ యూ ప్రసన్న.